డియర్ టాలీ యూజర్స్, టాలీలోని ఒక క్రేజీ ఆప్షన్ గురించి మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఎండ్ వరకు వాచ్ చేయండి. టాలీలో మనకి ఒక పీడిఎఫ్లో ఒక ఇన్వాయిస్ ఎక్స్పోర్ట్ చేయడమే చాలామందికి తెలుసు. అలా కాకుండా మనం 1 month కానీ 1 year డేటా కానీ ఒకే పీడిఎఫ్లో ఎక్స్పోర్ట్ అయ్యే విధానం ఈ వీడియోలో చూపిస్తాను. యాక్చువల్గా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇక్కడ చూడండి, మనం టాలీ ఓపెన్ చేస్తానే ఇక్కడ అబౌవ్లో ఒక చూడండి ఎక్స్పోర్ట్ ఉందా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను ఇక్కడ అదర్స్ ఉందా, అదర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను ఇక్కడ డౌన్ సైడ్ మల్టీ వోచర్ ఉందా, దానిపైన క్లిక్ చేయండి. మనకి ఎంటర్ప్రైజ్ చేసింది. దాని తర్వాత ఇక్కడ చూడండి ఓచర్ టైప్ ఉందా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఓచర్ టైప్స్ చాలా హైలైట్ అవుతాయి. మనకి పేమెంట్ కావాలన్నా, సేల్స్ కావాలన్నా, పర్చేస్ కావాలన్నా, మీకు ఏ ఇన్వాయిసెస్ మీరు ఓవరాల్ ఒక పీడిఎఫ్లో కావాలంటే ఆ ఓచర్ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సేల్స్ సెలెక్షన్ చేస్తున్నాను చూడండి. ఓకే, దాని తర్వాత కంపల్సరీ పీరియడ్. ఓకే, 1 month డేటా కావాలా, 1 year డేటా కావాలా. మనం ఇక్కడ చూడండి పీరియడ్ సెలెక్షన్ చేస్తున్నాను. నేనైతే 1 yearది కావాలి కాబట్టి నేను 1 year డేటా పీరియడ్ సెలెక్షన్ చేయాలి. ఇక్కడ చూడండి డౌన్ సైడ్ చూడండి ఫైల్ ఫార్మేట్ ఉందా. ఓకే, ఆ ఫైల్ ఫార్మేట్ పైన ఎంటర్ కొనండి. ఇక్కడ చూడండి నాకు ఎక్సెల్ కావాలన్నా, పీడిఎఫ్ కావాలన్నా, జేపీఈ కావాలన్నా, ఎనీ ఫార్మేట్. ఇక్కడ నేను మాత్రం పీడిఎఫ్ సెలెక్షన్ చేస్తాను చూడండి. దాని తర్వాత ఎంటర్. ఇక్కడ చూడండి డౌన్ సైడ్ ఇక్కడ ఫోల్డర్ లొకేషన్. మనకు ఫోల్డర్ లొకేషన్ కూడా మనము డైరెక్ట్గా టాలీ డిఫాల్ట్ లొకేషన్ పడతాయి. అలా కాకుండా నేను డెస్క్టాప్ పైన పడేలాగా చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి ఫోల్డర్ లొకేషన్ నేను డెస్క్టాప్ తీసుకుంటున్నా. ఓకే, దాని తర్వాత సేవ్ చేసాను. దాని తర్వాత ఫైల్ నేమ్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఆ ఫైల్ నేమ్ పైన ఎంటర్ ప్రెస్ చేసి నేను ఫైల్ నేమ్ మారుస్తున్నాను చూడండి. టాలీ డిఫాల్ట్గా ఇస్తుంది. అలా కాకుండా నా ఇష్ట ప్రకారం నేను ఫైల్ నేమ్ పెట్టుకోవచ్చు. ఓకే, దాని తర్వాత కంట్రోల్ ఏ ప్రెస్ చేసి సేవ్ చేసేయండి. సేవ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ ఉందా, ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను చూడండి, అంత మొత్తము ఆల్ ఇన్వాయిసెస్ ఒకే పీడిఎఫ్లో వచ్చేసింది చూడండి. ఇక్కడ నేను స్క్రోల్ డౌన్ చేసి చూపిస్తాను చూడండి మీకు అన్ని. ఇలాగే మీరు కూడా మీ టాలీలో ఎనీ ఇన్వాయిసెస్ ఒకే పీడిఎఫ్లో, నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఒకే పీడిఎఫ్లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు.